భౌతికాయం అంటారు. అంటే మనుషుల్లో కులాలు ఉన్నట్టుగా శవాల్లో కూడా ఉన్నాయి కులాల్లో. లేనంటోడు చచ్చిపోతే శవం, మధ్యవర్తోడు చచ్చిపోతే మృతదేహం, డబ్బున్నవాడు చచ్చిపోతే భౌతికాయం. దాన్ని శవం అనరు, భౌతికాయం అంటారు. అంటే గౌరవపదమయంగా తెలుసుకోవడం. రైట్. ఈ శవం ఏదైతే ఉందో, ఈ భౌతికాయం ఏదైతే ఉందో, దీన్ని సమాధిలో పెట్టేస్తాం. అది సమాధిలో కుళ్ళిపోయి కుళ్ళి 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 మొత్తం మట్టిలో కలిసిపోద్ది. కానీ యేసుక్రీస్తు వారి జీవితంలో, యేసుక్రీస్తు వారి యొక్క శవం ఏదైతే ఉందో, బాడీ ఏదైతే ఉందో, ఆయన్ని కూడా సమాధిలో పెట్టేస్తే ఆ బాడీలోకి వెళ్ళిపోయిన ఆత్మ మళ్ళీ వచ్చి ఆ బాడీలోకి వెళ్ళి అక్కడ ఒక్కసారిగా అమాంతంగా పైకి లేచాడు. చనిపోయి పడుకోబెట్టేసిన బాడీ ఏమైంది? ఇప్పుడు లేచింది. ఆయనకు బట్టలు చుట్టారు. చచ్చిపోయినప్పుడు బట్టలు చుడతారు కదండి. మనం కూడా చచ్చిపోయిన వ్యక్తికి ఆ పాత బట్టలన్నీ తీసేసి ఆ శవానికి మరలా కొత్త బట్టలు ఏమైనా ఉంటే తొడిగి, తలంపాల దగ్గర కూడా ఏదైనా ఎత్తుగా పెట్టి మళ్ళీ ఇంకో బట్ట కప్పి, కొన్ని కొత్త కొత్త బట్టలు, రకరకాల బట్టలు కప్పి తీసుకెళ్తాం మనం. యేసుక్రీస్తు వారికి కూడా అలాగే ఆయనకి తల పాగా కట్టి, తలకు రుమాలు చుట్టి, బాడీ అంతా అస్తరు బాగా ఒక ఇంచుమించు ఒక 2-3 సంచుల అస్తరు బాడీ నిండా పూసేసి, మంచి మంచి పౌడర్లు, మంచి మంచి సెంట్లు బాడీ నిండా మొత్తం ఫుల్గా పూసేసి, ఆ పూసేసిన పౌడర్ల మీద, సెంటు మీద గుడ్డ చుట్టేశారు గట్టిగా. ఎందుకు? అది మళ్ళా పాడవకుండా. ఆ చెంటు ఉంటే అది ఒకవేళ మనం ఓపెన్ చేస్తే ఇప్పుడు చెడు సువాసన రాదు. ఏ వాసన వస్తుంది చెప్పండి? చెంటు వాసన వస్తుంది. ఒకవేళ బాడీ కుళ్ళిపోయినా మనకు వచ్చేది, అది ఓపెన్ చేయగానే వచ్చేది సెంటు వాసన. ఎందుకంటే అంత సెంటు వేశారు. మరి మనమైతే చచ్చిపోయినప్పుడు సెంటు ఎంత వేస్తాం? ఏదో చిన్న బాటిల్ అట్టుకొచ్చి అలా 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 దులుపుతాం. కానీ ఆయన కలకదు. 2-3 సంచులతో తెచ్చారంట. పెద్ద పెద్ద మోయలేక మోసుకొచ్చి సుగంధ ద్రవ్యాలు ఆ బాడీ అంతా ఎంత ఎత్తును పూసేసి గుడ్డ చుట్టేశారు. అది మరలా కింద పడిపోకుండా గుడ్డ చుట్టేసి గట్టిగా బంధించి సమాధిలో పెడితే యేసుక్రీస్తు వారు మరలా బాడీలోకి వచ్చి, ఆయన ఆత్మ మరలా బాడీలోకి వచ్చి దిగ్మని అలా లేవగానే ఈ పాగా ఊడిపోయింది. ఈ టవలో కట్టాడు కదా, ఇది ఊడి కిందడిపోయింది. ఈ ఒంటికి వేసిన వస్త్రాలన్నీ ఊడిపోయాయి ఆయన మహిమ శరీరంతో లేచినప్పుడు. దీన్ని ఏమంటారంటే ఇంకో జన్మ అనరు, దీన్నే పునరుత్థానం అంటారు. దీన్ని ఇంగ్లీష్లో రెజరెక్షన్ అంటారు. రెజరెక్షన్ అంటే లేచాడు ఆయన, చనిపోయిన మనిషి తిరిగి మళ్ళీ జిగ్గును లేచాడు. దీన్ని పునరుత్థానం అంటారు. దీన్ని మన క్రైస్తవులు ఏమంటున్నారంటే ఈస్టర్ అంటున్నారు. అయితే ఇది జరిగింది యెరూషలేములో 2000 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఈస్టర్ పండుగ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన తిరిగి లేచిన తర్వాత నేను లేచాను కాబట్టి మీరు పండగ చేసుకుంటూ ఉండండి. నేను ఏ దినాన్ని అయితే లేచానో అదే దినాన్ని ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ చేసుకున్నట్టుగా మీరు కూడా చేసుకోండి. సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటారు? మొదటి రోజు ఏంటి? భోగి. మూడో రోజు కనుమ, రెండో రోజు సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు ఎలా పండుగ చేసుకుంటారో మీకు కూడా ఇస్తున్నాను నేను. మట్లాదివారం అంటే అది భోగి లాంటిది అనమాట. గుడ్ ఫ్రైడే అంటే సంక్రాంతి లాంటిది. ఇక ఈస్టర్ అంటే కనుమ, తీర్థయాత్రలు చేసేది అనమాట. పండగ చేసుకుని పీకల దాకా తాగేసి ఎంజాయ్ చేసేది అనమాట. ఈ విధంగా మన క్రైస్తవులకి అదేదో దేవుడు వచ్చి, యేసు ప్రభు వచ్చి చెప్పినట్లుగా ఈరోజు ఇలా పాటిస్తూ ఉన్నారు. పండగని పేరు చెప్పుకుని ఎక్కడెక్కడి నుంచో డబ్బులన్నీ వసూలు చేసుకుని
తిండి తిప్పలు. ఇంతకీ దేవుడికి ఏమీ ఉండదు ఇందులో, దేవునికి ఏమీ మహిమ వెళ్ళదు. పండగ పేరు చెప్పుకుని వీళ్ళ కడుపులు నింపుకుంటారు, పండగ పేరు చెప్పుకుని వీళ్ళ బట్టలు నింపుకుంటారు, పండగ పేరు చెప్పుకుని వీళ్ళ గొంతులు వేస్తారు, పండగ పేరు చెప్పుకుని వీళ్ళ ఈదుళ్ళంతా మైకులు పట్టుకుని అవి పట్టుకుని మైకులు పట్టుకుని ఇవన్నీ తిరుగుతారు. వీళ్ళు పండగ పేరు చెప్పుకుని వీళ్ళ గొంతులు వేస్తున్నారే తప్ప దేవునికి మాత్రం ఎలాంటి మహిమ అనేది వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదండి? ఇదంతా యేసు ప్రభు గురించే కదా మేము చేస్తున్నాం. తప్పేంటి? ఆ మహానుభావుడు యెరూషలేముకి ఆయన వచ్చినప్పుడు అందరూ మట్టలు పట్టుకుని హోసన్నా హోసన్నా జయము అనలేదా? గుడ్ ఫ్రైడే రోజున అందరూ ఏడవలేదా? ఈస్టర్ రోజున వాళ్ళందరూ సంతోషంగా ఉండలేదా? ఇప్పుడు తప్పేంటి అని అంటారు. తప్పున్నారా అంటుంది బైబిల్. నేను కదా అంటంట. ఎవరంటున్నారు? బైబిల్ అంటుంది. మీరు చేసేది ముమ్మాటికి తప్పే. మీరు చేసేది ఏంటి అన్నారు. ఇంకో విషయం చెప్తాను. ఈ ఈస్టర్ రోజున ఉదయాన్నే తెల్లారగట్ల లేచిపోయి సమాధుల దగ్గరికి వెళ్ళిపోతారు మన వాళ్ళు, మన ప్రబుద్ధులు, మన క్రైస్తవులు, మన వత్తాదులు వెళ్ళిపోయి చాలా చోట్ల. నిన్న కూడా రాజమండ్రి నుంచి వస్తుంటే నిన్న చూసాం. తెల్లారగట్ల వెళ్ళిపోతారు. కొంతమంది నిన్న సాయంత్రం వెళ్ళిపోతారు. వాళ్ళ కూడా వాళ్ళ పాస్టర్ ఉంటాడు. మీ సమాధిని ఇలా చేయండి, డెకరేషన్ చేయండి, మీ సమాధిని ఇలా డెకరేషన్ చేయండి, కడుక్కోండి, ముగ్గులు ఎట్టుకోండి, రంగులు వేసుకోండి. కొంతమంది గోళ్ళలు కట్టించుకుని నిన్న కట్టించేసుకుంటారు. తెల్లారితే ఈస్టర్ అనిపించుకుని నిన్న గోళ్ళలు కట్టించుకుంటారు, టైల్స్ అతికించుకుంటారు, రకరకాల డెకరేషన్ అంతా చేసేస్తూ ఉంటారు. దేనికి? ఏమో దేనికో. సమాధులకి, ఈస్టర్గా సమాధులకి డెకరేషను. మరి మన ఇంట్లో కూడా మనోళ్ళు కూడా పోయారు కదా, మరి వాళ్ళకి మనం ఎందుకు డెకరేషన్ చేయలేదు? కొంతమంది ఎందుకు చేస్తారు, మనం ఎందుకు చేయట్లేదు? మనం చెయ్యం. ఇలాంటి పనికిమాలిన ఆచారాలు మనకుండవు. కొంతమంది పనికిమాలిన పెంతుకోస్తు పాస్టర్లలో కొంతమంది చెత్త పాస్టర్లు, తప్పుడు పాస్టర్లు ఉంటారు. ఇలాంటి వాళ్ళు పెడతారు ఈ ఆచారాలన్నీ. వాళ్ళు ఎందుకు పెడతారనంటే వాళ్ళ కడుపు కోసం, వాళ్ళు మెయ్యడానికి. ఇలాంటి పండగలు, ఇలాంటి ఆచారాలు పెడితే నన్ను పిలుస్తారు, పాస్టర్ గారండి మరి మేము వెళ్తున్నాం మా సమాధి దగ్గరికి, మరి మీరు రావాలని అంటే తీసుకెళ్తారు కదా. తీసుకెళ్ళేళ్ళు అక్కడ ప్రార్థన చేసి ఆ కార్యక్రమం అంతా చక్కబెట్టి పువ్వులేసి డెకరేషన్ చేసి సమాధానంతా మనం దినం రోజున ఎలాగ డెకరేషన్ చేస్తాం అలా అన్నీ చేసి వచ్చేసిన తర్వాత మరి పాస్టర్ గారికి ఏమైనా ఇవ్వకుండా ఉంటామా? ఆయన ఫ్రీగా వచ్చేసి నీకు ప్రార్థన చేసేసి మీ సమాధుల దగ్గరికి వచ్చేసి మీకు పువ్వులు వేసేసి ప్రార్థన చేసేసి అక్కడ వాక్యం చెప్పేసి ఇంత చేసేస్తాడు ఫ్రీగాని. మీకు పోటీ వచ్చేద్ది తెలుసా మీకు? పాస్టర్ గారు వాళ్ళు ఎంత ఇచ్చారండి? 1000 ఇచ్చారు, నేను 2000 ఇస్తాను, మా దగ్గరికి వచ్చండి, మా సమాధి దగ్గరికి రండి, మా కార్యక్రమం ముందు చేసేయండి బాబు, మాకు లేట్ అయిపోతుంది. డబ్బులు చేత్తో పట్టుకుని ఒకేసారి ఒక 10-15 మంది సమాధుల కాడికి వెళితే ఈ పాస్టర్కి ఎంత వస్తుందో చెప్పండి డబ్బులు? ఒక్కొక్కరు ఒక 500 ఇచ్చినా ఒక 20 సమాధులకి ప్రార్థన చేసేయడానికి వెళ్ళి 10,000 వస్తుంది. ఎంత వస్తుంది? 10,000. మరి అంత డబ్బు వస్తున్నప్పుడు, అంతలాగా బెనిఫిట్ ఉన్నప్పుడు వాక్యంతో పనే ఉంది మనకి, బైబిల్తో పనే ఉంది మనకి. ఇదేదో బాగుంది కదా. ఇలా చేస్తున్నారు. అదేంటండి, అదేం పద్ధతి? యేసు ప్రభువారు రిజరెక్షన్ అవుతే, యేసు ప్రభువారు 3వ దినాన్న లేస్తే మీరు సమాధుల దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ సమాధులకి రంగులేసి రకరకాలు చేసి ఇలా చేస్తున్నారు ఏంటి అని అడిగితే దానికి ఒక వాక్యం చూపిస్తారు. మరి ఆ వాక్యాలు ఆ మాటలకు మాకు అర్థాలు తెలియవు.
మీలాంటి వాళ్ళు ఉన్నారంటే నిజంగా తెలీదు. మరి మీకు మీకు చూపింతే ఏమంటారు? ఇదిగో అమ్మ ఇక్కడ ఉంది కదా, ఎక్కడుందో చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దాం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. ఎవరికి పూయాలంట? యేసు ప్రభు దేహానికి పూయాలని, సమాధికి డెకరేషన్ చేయాలని వీళ్ళ సుగంధ ద్రవ్యాలు కొన్నారంట. ఇదిగో ఈ మార్తా మరియమ్మలు, ఈ స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళలేదా అని అడుగుతున్నారు. నిజమేనండోయ్, వెళ్ళరు అని అంటారా మీరు కదా? అదిగో అక్కడ వాక్యం ఉంది కదా, వెళ్ళారు కదా, పూయవల్ని కొన్నారు. ఆ తర్వాత 2వ వచనంలో ఏముంది? ఆదివారమున పెందలగడ లేచి. ఎప్పుడు లేచారంట? ఇప్పుడు ఈస్టర్ రోజున మనవాళ్ళు కూడా ఎప్పుడు లేతున్నారు? తెల్లారగట్లా లేచిపోయి పెందలగడ అన్నాడు కదా. మరి ఇంకా రాత్రి అంతా తలారా స్నానాలు చేసేసి అన్నీ రెడీ పెట్టుకుని, ఇదిగో 4 గంటలకు మనం వెళ్ళిపోవాలి, తెల్లారకుండా వెళ్ళిపోవాలి. మనం ఎప్పుడు వెళ్ళామా ఎప్పుడు వచ్చామా అన్న జనాలకు తెలియకూడదు. అలా వెళ్ళాలి. సుగంధ ద్రవ్యాలన్నీ సమాధి మీద చల్లేయాలి, పువ్వులు చల్లేయాలి, క్యాండిల్ వెలిగించేయాలి, దండలు వేసేయాలి, దండం పెట్టేసుకోవాలి, ప్రార్థన చేసేసుకోవాలి, వచ్చేయాలి. వచ్చిన తర్వాత తెల్లారాలి, పెందలకడ వెళ్ళిపోవాలి అని రాత్రి అన్ని సిద్ధపాటు చేసుకుని ఏం చేశారంటే వీళ్ళు పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అన్నప్పుడు సమాధి యొద్దకు వచ్చేసుండగా, సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని ఒకరితో ఒకరు చెప్పుకుని చుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండి చూసిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లటి నిలువుటంగి ధరించుకుని ఉన్న ఒక పొడుచువాడు కుడివైపున కూర్చుండి చూసి మిగుల కలవరి పడిరి. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఏమని చెప్పాడంట? వీళ్ళు పెందలగడ లేచారు. ఇశ్రాయేల్ సమాధులు ఎలా ఉంటాయంటే మన సమాధులు ఎలా ఉంటాయి? గొయ్యి తీసి గోతులు కప్పెట్టేస్తారు మన వాళ్ళు. ఇశ్రాయేల్ సమాధులు అలా కాదు, పెద్ద కొండలు ఉంటాయి అక్కడ. ఆ కొండల్లో రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు, కొండ రాళ్ళు, గుహలు. ఆ కొండ రాళ్ళు దొలుత్తరాళ్ళు. మనకి ఇదివరకు తిరగట రాళ్ళు, రుబ్బు రోళ్ళు, రోళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా. ఆ రాళ్ళకి అలా బెజ్జలు ఎవరు పెడుతున్నారు? ఆ పెట్టేవాళ్ళు ఉంటారు, గంట్లు అవి కొడతారు కదా. అలాగా ఇజ్రాయెల్ దేశంలో సమాధి అంటే అలా కొండకున్న రాయిని గంటు కొడతారు. ఎలా కొడతారంటే ఒక శవం పట్టేంతగా పెద్ద ఒక గదిలాగా తొలుస్తారు దాన్ని. చుట్టూ కొండ ఉంటుంది, శవం లోపలికి పెట్టి అలా పొడవుగా ఉండడానికి ఒక గదిలాగా ఒక గుహ కింద తొలుస్తారు. ఆ తొలిసే వాళ్ళు వేరుగా ఉంటారు, వాళ్ళకు డబ్బులు ఇచ్చి తొలిపించుకుంటారు. తొలిపించుకుంటే ఆ తొలిపించిన దాంట్లో శవాన్ని పెట్టిన తర్వాత మరి ఆ గుంట వారం ఉంటుంది కదా, మరి అది ఎలాగా కప్పెట్టాలి? దానికోసం మరలా పెద్ద రౌండ్ లాంటి ఒక చక్రం లాగా, పెద్ద లా వంటి ఒక చక్రం లాగా ఒక రాయిని తయారు చేస్తారు. మనకి మూత టైపు సిమెంటు వరల మీద మూతలేతాం కదా, అదే టైపులో పెద్ద పెద్ద రాళ్లను బద్దలగొట్టి దాన్ని రౌండ్గా చక్రంలాగా తయారు చేసి ఆ బాడీని, శవాన్ని అందులో పెట్టేసి ఆ దానికి ద్వారముగా, తలుపుగా ఆ రాడ్ని అలా తీసుకొచ్చి దానికి అడ్డం పెడతారు. అంతే, శవం అది, సమాధి అది. అలా ఉంటుంది. ఇప్పుడు స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకుని ఉదయాన్నే తెల్లారగానే అక్కడికి వచ్చినప్పటికీ వెలుతురు వచ్చిందంట. సమాధి దగ్గరికి వచ్చినప్పటికి ఏమొచ్చింది? వెలుతురు వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత ఈ స్త్రీలు అనుకుంటున్నారంట, ఏమేమరియా మనం సమాధి దగ్గరికి వెళ్తున్నాం, అక్కడేమో పెద్ద రాయి, అది లోపల ఉంది శవం. ఆ రాయిని మన వల్ల ఎక్కడవుతుంది? మగవాళ్ళు ఉంటే బాగుంటుంది అంటారు కదండి. మగవాళ్ళు ఉంటే బాగుంటుంది, వాళ్ళైతే తీస్తారు, మన వల్ల ఎక్కడవుతుంది? ఎవరన్నా కనబడితే బాగున్ను, అది ఆ చక్రం పక్కకి గెంటిందో అని అనుకుంటూ వీళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు.
వచ్చేసరికి అక్కడ వచ్చినప్పుడు రాయి మొత్తం కిందడిపోయింది. అయ్య బాబోయ్, రాయి కిందడిపోయిందేంటి? శవం ఉందా లేదా ఇంతకి అని లోపలికి వెళ్ళి చూసినప్పటికీ లోపల బాడీ లేదు. ఎవరి బాడీ లేదు? యేసుక్రీస్తు బాడీ లేదు. ఆ బట్టలు మాత్రమే ఉన్నాయి. అయ్యో, బాడీ లేదు, బాడీ లేదు, ఎవరో ఎత్తుకుపోరు అని గందరగోళం అయిపోతుంటే అక్కడ ఒక దేవదూత వచ్చి ఒక అతను ఒక మనిషి రూపంలో దగదగదగ మెరుస్తూ ఒక దేవదూత కనబడి, ఏంటమ్మా వెతుకుతున్నారు మీరు అన్నాడు. మా యేసు ప్రభుని నిన్న సమాధులు పెట్టేశారు బాబు, మొన్న శుక్రవారం. ఆయన లేడు, ఆయనకి ఇగో సుగంధ ద్రవ్యాలు పట్టుకొచ్చాం, పొద్దుటే రాసేద్దాం, సమాధిని డెకరేషన్ చేద్దాం, ఆయన శవానికి పోద్దామని చెప్పి తీసుకొచ్చాం, లేరేంటి బాబు అని అడుగుతున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, ఆయన ఎక్కడ చూస్తున్నారేంటమ్మా మీరు? ఆయన లేస్తాడని చెప్పాడు కదా, మళ్ళీ ఇక్కడ వెతుకుతున్నారు ఏంటి అని గౌరవ మర్యాదగా ఇక్కడ పలికినట్టుగా ఉంది. అవునా? ఇక్కడ ఆ అతను ఎవరు? ఆ దేవదూత ఇక్కడ వెతుకుతున్నారేంటి? యేసు ప్రభు లేడు, ఆయన లేచి ఉన్నాడు, మీరు ఇక్కడ వెతుకుతున్నారేంటి అని గౌరవంగా మర్యాదగా చెప్పినట్టుగా కనబడుతుంది. కానీ ఇదే మాట లూకా సువార్తకి వెళ్తే అక్కడ ఏమన్నాడు చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 2వ వచనం. సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూసి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వారు భయపడ్డారు, వీరు మాట్లాడుతున్నారు. వారెవరు? భయపడ్డవారు ఎవరు అని అంటే వెళ్ళిన స్త్రీలు. 2 దేవదూతలు బగబగ మండిపోతూ కనబడ్డారు తెల్లగానే సమాధి దగ్గర. లోపల ఎవరు లేరు. మండితే వెంటనే ఈ స్త్రీలు వెళ్ళిన వాళ్ళు వెంటనే ముఖాలు కిందకు మోపేసుకున్నారు, కిందకి ఇలా గుచ్చడిపోయారు. ఎందుకు అంటే వాళ్ళు ఎలా ఉన్నారు? దేవదూతలు మెరిసిపోతున్నారు, చూడ్డానికి కూడా భయంగా ఉన్నారు, ఈ కళ్ళకి మెరుపులా కొడుతున్నారు. బాబోయ్ ఎవరో అనుకుని కిందకు గుచ్చడిపోయి నేలకు మొఖలు మూపేశారు. అప్పుడు దేవదూతలు అన్నారు, లేగండి పైకి అన్నారు. మీరు భయపడకండి, లేగండి అన్నారు. బాబు ఎవరు మీరు అన్నప్పటికీ మేము ఎవరో తర్వాత చెప్తాం కానీ ఇప్పుడు ఏమన్నారు? వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అన్నాడు. ఈ ఆడవాళ్ళందరూ ఎందుకు వెళ్ళారు? సుగంధ ద్రవ్యాలు తీసుకుని, పువ్వులు తీసుకుని డెకరేషన్ చేద్దామని వెళ్ళారు. తీర అక్కడికి వెళ్ళిన దాకుండి వీళ్ళు అనుకున్న ఆలోచన అంతా ఏమైంది? అయిపోయింది, సీన్ అయిపోయింది వీళ్ళ పని. అక్కడున్న దేవదూతలు అంటున్నారు, బుద్ధి జ్ఞానం లేదా? మీరు సమాధి దగ్గరికి వచ్చారు ఎందుకు? బుద్ధి ఉందా అసలు మీకు? బుర్రలు పని చేస్తున్నాయా? ఇక్కడికి వచ్చారేంటి అని అంటున్నారు. మరి ఎక్కడికి వెళ్ళాలి బాబా అన్నారు వాళ్ళు. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి అన్నాడు. యేసు ప్రభు చచ్చిపోయాడు కదా, అయితే అదే ఆ శవానికి రంగు సుగంధ ద్రవ్యాలు పోద్దామని. అబ్బా ఆహా, మీకు చెప్పాడా ఆయన? సమాధి దగ్గరికి రండి, నా శవానికి నా బాడీకి రంగులు పూయండి, సుగంధ ద్రవ్యాలు పూయండి, పూలమాలను ఉంటే పట్టిరండి, పువ్వులు చెమ్మండి అని చెప్పాడు మీకు? చెప్పలేదండి. మరి ఎందుకు వచ్చారు మీరు అని అంటే అదే పోద్దామని. బుద్ధి జ్ఞానం ఉండాలి మీకు, కాస్త బుద్ధి జ్ఞానం ఉండాలి. అదేంటి బాబు అలా అంటారా అని అంటే అప్పుడు అన్నారు, యేసు ప్రభు ఏం చెప్పాడు మీకు? ఏమంటే ఏం చెప్పాడో గుర్తులేదు. తలక గోక్కున్నారంట, గుర్తులేదా? మీ మైండ్ ఏమన్నా కాకిలు తినేసేయా? ఆయన చనిపోయిన తర్వాత 3వ దినాన లేస్తాను అని ఎన్నిసార్లు చెప్పాడు ఆయన? చెప్పాడే లేదా? ఏమంటే చెప్పాడేమో మాకు తెలీదు. చెప్పాడే లేదైనా అంటే చెప్పాడు. మరి ఆయన 3వ దినాన్ని లేస్తానని చెప్పిన తర్వాత 3వ దినాన్ని మీరు ఈ సెంట్లు బోట్లు ఎట్టుకుని వచ్చారండి మీరు అంటే అర్థం ఏంటి? ఆ దేవాతి దేవుని మాటకి విలువ లేదా మీకు?
ఆ దేవుడు మాటని మీరు కొట్టేస్తారా? రంగులెట్టుకుని తయారయ్యారా? చెంటుపోట్లెట్టుకుని తయారయ్యారా? ఏమన్నాడు చూడండి అక్కడ కింద, సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు, ఇంతకు ముందు గలిలయలో మీతో ఉన్నప్పుడు, ఆయన చనిపోకముందు ఏం చెప్పాడు? గుర్తులేదా మీకు? ఏం చెప్పాడు చెప్పమ్మా? యేసుప్రభు ఏం చెప్పాడు? వాళ్ళకే గుర్తులేదు, ఇంక నీకేం గుర్తుంటది? అప్పుడు అన్నాడు, ఆయన గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం లేదా? లేదా జ్ఞాపకం? చెప్పాడే లేదా? చెప్పాడండు. ఇప్పుడు గుర్తు వచ్చింది. మరి చెప్పిన తర్వాత మీరు మళ్ళీ ఎందుకు మర్చిపోయి సమాధి దగ్గరికి వచ్చారు? మీరు అర్థమైంది ఇప్పుడు? సమాధి దగ్గరికి ఎవరు వెళ్ళారు? స్త్రీలు. వెళ్ళిన వాళ్ళకి ఆయన రండి రండి యేసుప్రభు ఇక్కడే ఉన్నారు, రాసేయండి. చెంటిపోట్లు రాసేస్తారో లేకపోతే ఏమట్టుకొచ్చేస్తారో రాసేయండి. పాండ్స్ పౌడర్ ఎట్టుకొచ్చారా? లేకపోతే వేసవికాలంలో చెమట పట్టినప్పుడు రాసుకుంటారు కదా, సాఫ్ట్ సవర్, ఈ పౌడర్ ఎట్టుకొచ్చారా? లేకపోతే ఇంకేం పౌడర్లు ఉన్నాయి, ఆ పౌడర్లు ఏమైనా పట్టుకొచ్చారా అని అన్నారు దేవదూతలు. సమాధి దగ్గరికి వచ్చిన వాళ్ళని తిడుతున్నారు వాళ్ళు. పోనీ వాళ్ళకంటే యేసు ప్రభు చెప్పిన మాట గుర్తుండక మర్చిపోయి తెల్లారేసరికి ఆదివారం పొద్దుట ఇవన్నీ గంపలో పెట్టుకుని వెళ్ళారు. మరి వాక్యం మన చేతిలో ఉన్నప్పుడు ఈరోజు క్రైస్తవులు సమాధి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? బుద్ధి లేదు వీళ్ళకి? బుద్ధి లేదా? సమాధి దగ్గరికి వెళ్ళమన్నాడా యేసు ప్రభు? నెక్స్ట్ ఇంకో మాట చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 9వ వచనం. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును లేఖనము వారింకనూ గ్రహింపలేదంట. ఎంత దౌర్భాగ్యమైన స్థితి చూడండి. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు సువార్త చేశాడు. 30 సంవత్సరాల కుర్రోడు ఎవరు? యేసు ప్రభు వారు 30 సంవత్సరాల తర్వాత బాప్తిసం తీసుకుని 3.5 సంవత్సరాలు వాళ్లతో పాటు ఉండి, వాళ్లతో తిరిగి, వాళ్లతో కలిసి భోజనం చేసి, వాళ్లతో పడుకుని 3.5 సంవత్సరాలు వాళ్లతోనే ఉంటూ ఆయన చెబుతూనే ఉన్నాడు. ఏమని? నాయనా, నేను యెరూషలేములో వెళ్తున్నాను రా, నన్ను అక్కడ చితగ్గొడేస్తారు, చంపేస్తారు, నన్ను సిలువేసేస్తారు, చచ్చిపోతాను నేను, నన్ను సమాధిలో కూడా పెట్టేస్తారు అని అన్నప్పటికీ ఒక శిష్యుడు అన్నాడు, ప్రభువా అలా జరగడానికి వీల్లేదు అన్నాడు. ఎందుకు జరగకూడదు అన్నాడు యేసు ప్రభు. అబ్బే, నువ్వు గొప్పవాడు ప్రభువా, మంచి మాటలు చెబుతున్నావు, మంచి అద్భుతాలు చేస్తున్నావు, సూచక్రియలు చేస్తున్నావు, నీలాంటోడికి చావు రావడం ఏంటి? కుదరదు అని అంటే, సాతానా నా వెనుకకు పొమ్ము, ఇంకొకసారి ఎక్స్ట్రాలు మాట్లాడితే మామూలుగా ఉండదని చెప్పి యేసు ప్రభు వారు ఆ పలికిన పేతురు గారిని తిట్టాడు ఆయన. అంటే అదేంటి ప్రభువా, నీ గురించే కదా నేను మాట్లాడుతున్నానంటే, ఒరే పిచ్చోడా, నా అంతట నేను ప్రాణం పెడుతున్నాను, ఎవడు నా ప్రాణం తీయడు, నా ప్రాణం తీసే అధికారం ఎవ్వడికి లేదు, అంత సీన్ ఎవడికి లేదు. నా అంతట నేనే ప్రాణం తీసుకుంటున్నాను, నా అంతట నేనే వాళ్ళకి అప్పగింపబడుతున్నాను, నా అంతట నేనే సిలువెక్కుతున్నాను, నా అంతట నేనే ప్రాణం పోగొట్టుకుంటున్నాను. ఇంకో విషయం చెప్పనా, నా అంతట నేనే తిరిగి 3వ దినాన్న లేస్తాను, లేవబోతున్నాను. మీరు నేను చనిపోయిన తర్వాత నన్ను వెతకడానికి సమాధుల దగ్గరికి రాకండి. మీరు నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వస్తారో తెలుసా? మనం మొదటిసారిగా ఎక్కడైతే కలిసామో అక్కడికి రండి, అక్కడికి వస్తాను నేను అన్నారు. ఇప్పుడు ముందే చెప్పాడు కదా యేసు ప్రభు. ముందే చెప్పినప్పుడు శిష్యులందరూ ఏం చేయాలి? రే, మన ప్రభుని చంపేస్తున్నారు, ఇలా చంపైతే చంపేనివ్వండిరా, తెల్లారితేటలు ఇసిపోతాడైనా అని అనుకోవాలా వద్దా? ముందు చెప్పాడు కదా. శుక్రవారం చంపేశారు,
అందరూ చెల్లాచెదురైపోయారు శిష్యులందరూ. శనివారం అంతా సమాధిలో ఉన్నాడు. శిష్యులందరూ సైలెంట్ అయిపోయారు, దోకున్నారు అందరూ. ఎందుకు? మేము కూడా యేసు ప్రభు శిష్యులమంటే వీళ్ళని కూడా సిలువే చంపేస్తారని భయమేసి వీళ్ళు దోకున్నారు. ఇప్పుడు శిష్యులకి ఏం అర్థం చేసుకోవాలనంటే, వీళ్ళందరూ ఒక చోట కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అయ్యో ఒరే మన ప్రభుని చంపేశారా అని ఒకడు అన్నాడు అనుకో, ఆ డిప్ప మీద పెడేలు కొట్టి, రై మనం ప్రభుని చంపేశారా, మన ప్రభువే చచ్చిపోయాడా అని అడగలవద్దా? అదేంట్రా అంటే చంపేశారు కదా ఆయన అంటే, చంపలేదు, అంత సీన్ లేదు వాళ్ళకి. మన ప్రభుని చంపే అంత సీను వాళ్ళకి లేదు. మన ప్రభువే చనిపోయాడు రా కావాలని అని చెప్పాలి పక్కన ఉన్నవాళ్ళు. తర్వాత ఇంకోటి తెలుసా, రే మనం ప్రభుని చంపేశారని, మన ప్రభు చనిపోయాడని మనం బాధపడక్కర్లేదురా యారా అన్నాడు అనుకో పక్కోడు. ఆదివారం పొద్దుట్లు లేచిపోతాడు రైనా. అవునా? ఇప్పుడు పక్కన మార్తమ్మ మరియమ్మ వచ్చి వీళ్ళందరూ వచ్చి, బాబు ఇంకో మాకు డబ్బులు కావాలి, సుగంధ ద్రవ్యాలు అవి కోసుకొని కొట్టగలుగుతాను, మీ దగ్గర ఏమన్నా 150 ఇవ్వండి అన్నారనుకో, ఎందుకు మీకు సుగంధ ద్రవ్యాలు అని అడగాలి. మీకు అర్థమవుతుందా? సుగంధ ద్రవ్యాలు మీకు ఎందుకు అని అడగాలి. అది యేసుప్రభు వారికి శవానికి బాడీకి పోద్దామని. మళ్ళీ వాళ్ళని కూడా డెప్ మీద ఒక్కటేసి, సుగంధ ద్రవ్యాలు కొంటావు నువ్వు, ఆయన చెప్పిన మాట మర్చిపోయావు నువ్వు, ఆదివారం పొద్దుట 3వ దినాన్ని లేస్తానన్నాడు కదా. ఇక్కడ మేము ఏం మాట్లాడుకున్నాం దాని గురించే కదా. ఇదంతా ఎవరు చెప్పాలి? పేతురు గారు, యోహాను గారు, శిష్యులు. ఎవరైతే అర్థం అవ్వలేదో యేసుక్రీస్తు వారు లేస్తాను అన్న మాట ఎవరికైనా అర్థం అవ్వలేదో, అర్థం అవ్వని వాళ్ళందరినీ డిప్ప మీద పెడెల్ కొట్టుకుంటూ వచ్చి, ఆయన 3వ దినాన లేస్తానన్నాడు, నాకు గుర్తుంది, నాకు జ్ఞాపకం ఉంది, నాకు గ్రహింపయింది, కాబట్టి 3వ దినాన్ని లేస్తాడు, మీరు చూస్తూ ఉండండి, ఇక్కడికే వస్తాడు, మనం పలకరిస్తాడు. దానికోసం వెయిట్ చేయాలి. కానీ సుగంధ ద్రవ్యాలు కొంటాను, సింటి బోట్లు కొంటాను, పూల డబ్బా ఏంటి పౌడర్ డబ్బాలు కొంటాను అని మీరు అనవసరంగా దుకాణాల దగ్గరికి వెళ్ళక్కర్లేదు అని ఎవరు చెప్పాలి చెప్పండి? శిష్యులు చెప్పాలి. ఎందుకు ఈ స్టోరీ అంతా ఎవరికి చెప్పారు యేసుప్రభు? శిష్యులకు చెప్పాడు. అక్కడ శిష్యులు మర్చిపోయారు, ఇక్కడ స్త్రీలు మర్చిపోయారు, మొత్తం అందరూ ఏకంగా మరిచిపోయి అందరూ సమాధి దగ్గర పరిగెట్టుకు వెళ్తున్నారు. శిష్యులు పరిగెట్టుకెళ్ళారు, స్త్రీలు పరిగెట్టుకెళ్ళారు. చూద్దాం ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయము 2వ వచనం. గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి, ప్రభువును సమాధుల నుండి ఎత్తుకుపోయారు, ఆయనని ఎక్కడ ఉంచురో ఎరుగుమని చెప్పారంట. మీకు అర్థమవుతుందా? ఏమన్నారంట? మన ప్రభువు లేడు, సమాధిలో ఎత్తుకుపోయారు అని చెప్పారంట. 3వ వచనం. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరు కూడి పరిగెత్తుచుండగా, ఎందుకు పరిగెడుతున్నారు వీళ్ళు? ఎందుకు పరిగెడతారు? ఆ స్త్రీల కంటే బుర్రలేదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ చెప్పిన వెంటనే, ఏమండి పేతురు గారు, యోహాను గారు, మత్తయ్య గారు, సుబ్బారావు గారు అని కేకేసి, యేసుప్రభు సమాధిలో లేడు, ఖాళీ సమాధి ఉంది, గుడ్లు అక్కడే ఉన్నాయి, బట్టలు అక్కడే ఉన్నాయి, అన్నీ అక్కడే ఉన్నాయి, ఈయన లేడు, ఎవరో ఎత్తుకుపోయారు అన్నప్పుడు వచ్చిన వాళ్ళని పెడల్మని కొట్టేసేసి, నువ్వు ఎంతగా సమాధి దగ్గరికి వెళ్ళావా అని అడగాలి. ఎవరిని? మరియమ్మని, మార్తమ్మని, వీళ్ళని అడగాలి. తప్ప అన్నాడు. తప్పున్నారా? ఇంకోసారి ఎవడెళ్ళమన్నా నేను సమాధి దగ్గరికి? యేసుప్రభు ఉంటాడనే. అవునండి వెళ్ళాం. మరి ఏంటంటే ఆయన ఎందుకు ఉంటాడు? ఆయన లేస్తానని చెప్పాడు కదా. సమాధి దగ్గరికి వెళ్ళిందండి. సమాధి దగ్గరికి పిచ్చగా అని పట్టిందండి. బుద్ధి జ్ఞానం ఉండాలి మీకు అని తిట్టాలి. వీళ్ళు పెద్దోళ్ళు కదా. మరి వీళ్ళు ఏం చేశారంట? ఆయన లేడు అనగానే వీళ్ళిద్దరు పరిగెత్తి, కుర్రెళ్ళు లేడంటారా బాబు. ఇప్పుడు ఆడవాళ్ళకి బుద్ధి లేదంటే ఇప్పుడు ఎవరికి బుద్ధి లేదు? పాస్టర్లు కూడా బుద్ధి లేదు. మరి పేతురు గారు ఎవరు? పాస్టరేనా? ఈయన పాస్టరే, యోహాను గారు పాస్టరే, 12 మంది శిష్యులు ఎవరు? పాస్టర్లే. వీళ్ళకు కూడా బుద్ధి లేక ఎక్కడికి వెళ్ళారు అంటే టోటల్గా అక్కడున్న వాళ్ళందరికీ మతిపోయింది అనమాట, తిరం పోయింది. ఒక్కరికి కూడా యేసు ప్రభువు చెప్పిన మాట అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కలేదు. ఆ మాటలు దేవుళ్ళు బైబిల్లో రాయించిన ఇప్పుడున్న పాస్టర్లకి ఎక్కట్లేదు.
ఇప్పుడు వాళ్ళని కొట్టకూడదు, ఇప్పుడు వాళ్ళకి చెప్పే ఉంచాడు. కానీ దేవుడు ఇక్కడ మనకు బైబిల్లో రాయించేశాడు కదా, వెళ్ళాల వద్దన్నది ఇప్పుడు కళ్ళకు కనబడుతుంది కదా. ఈ బైబిల్లో మాట ఓసారి కనపడి ఓసారి మాయమైపోద్దా? ఎప్పుడు కనబడుతూనే ఉంటుంది కదా. మరి కనబడుతున్నప్పుడు ఆ రోజు శిష్యులు స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్తే యేసుప్రభు తిట్టాడు, ఇప్పుడు మనం సమాధి దగ్గరికి వెళ్తే ఈసారి కొడతాడు మనల్ని అని బుద్ధి జ్ఞానం ఉండొద్దా ఈరోజు పాస్టర్లకి క్రైస్తవులకి? ఏం చేశారంటే వాళ్ళు 4వ వచనం, వారిద్దరు కూడి పరిగెత్తుతుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తు ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండడు చూసిని గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటి సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నార బట్టల యొద్ద పడి ఉండగా వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండిటయు చూసెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మాడంట. ఏమి నమ్మాడు ఇది బాబు చెప్పండి? అదే, దేవుడు లేడని నమ్మాడు. అక్కడ లేడు కాబట్టి లేడని నమ్మాడు. ఇంతకు ఏమయ్యాడని నమ్మాడు? ఎత్తుకుపోయారని నమ్మాడు. ఇక్కడ అప్పటికి కూడా యేసు ప్రభు లేచాడని నమ్మలేదు. అందుకే యేసు ప్రభు ఇదంతా మనసులో పెట్టుకుని వీళ్ళ తలుపులు వేసేసినట్టున్నా తలుపు లోపలికి వచ్చేసి మొత్తం వీళ్ళందరికీ ఎలా పడతాడో తెలిసి గడ్డి. ఆ తర్వాత చూసే ముందు ఇంకో విషయం చూపిస్తాను. యేసు ప్రభు వారు లేచాడు. మరియమ్మకు ఒకసారి, మార్తమ్మకు ఒకసారి, సుబ్బమ్మకు ఒకసారి, అచ్చమ్మకు ఒకసారి, ఒక్కొక్కరికి ఒక్కోసారి కనబడుతున్నాడు. వీళ్ళు ఎలా తెలుసుకున్నారో యేసు ప్రభు ఇంతకు ముందున్న రూపం కాదు. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు రూపం మారిపోయింది. ఆయన మహిమా శరీరంతో ఉన్నాడు. ఒకవేళ రూపం మారలేదనుకో, సేమ్ అదే రూపంతో వచ్చారనుకో, మనుషులు ఏమంటారు తెలుసా? ఏమంటారు చెప్పండి? బాబోయ్ దెయ్యం వచ్చింది బాబోయ్ అంటారు. మేము చూసాం, కరెక్ట్గా చేసే దెయ్యమైపోయాడు అంటారు మనోళ్ళు. అందుకే యేసు ప్రభు రూపం మారిపోయింది. రూపం మారిపోతే మరియమ్మ తడుముకుంటుంది, అక్కడే ఏడుతుంది. నా ప్రభుని ఎవరో ఎత్తిపోయారు, నా ప్రభుని ఎవరో ఎత్తిపోయారు అని ఏడుతుంది. యేసు ప్రభు వెళ్ళి పక్కన నిలబడి, ఏ అమ్మాయి ఏడుతున్నావు అని అన్నాడు. ఇలా చూసి అనుకుంది ఆ తోటలో పనిచేసేవాడు అనుకుంది. మరియమ్మ ఏమనుకుంది? తోటలో పనిచేసేవాడు అనుకుని, బాబా నీకు పుణ్యం ఉంటుందో మాట చెప్పు బాబా అన్నది. ఏంటమ్మా అన్నాడు. మహేష్ బాబుని ఎవరు ఎత్తిపోరు, ఎక్కడ ఎట్టారు చెప్పు బాబు మేము వెళ్తానంట. అప్పుడు ఆయన అన్నాడు, మహేష్ బాబుని ఎత్తిపోరా, బుద్ధి ఉందా నీకు అన్నాడు. యాండి బాబా అనగానే అమ్మా మరియా అన్నాడు. ఆ స్వరం వినపడగానే ప్రభువా అన్నది. నేనే. ఎవరో ఎత్తిపోరంటవే నేనే అన్నాడు. నువ్వేంటి లేచిపోవడం ఏంటి ప్రభు అంటే మళ్ళీ తిట్టాడు. అక్కడ బుద్ధి లేదా నీకు? లేస్తానని చెప్పాను కదా అని బాధపడిపోతున్నాడు ఆయన. ఒక్కొక్కరికి అంటే అందరూ మర్చిపోయారు. అయితే యేసు ప్రభు వారు ప్రతి ఒక్కరికి కనపడడం, వాళ్ళందరినీ నమ్మించడం. ఒక ఇద్దరు శిష్యులు ఒక పల్లెటూరుకి వెళ్తున్నారంట యెరూషలేం దగ్గర నుంచి. వాళ్ళు వెళ్తా అనుకుంటున్నారు, ఒరే యేసు ప్రభుని చాలా దారుణంగా చంపేశారే, మన ప్రభు ఏంట్రా బాబు అలా దెబ్బలు తినేసాడు, అయ్యి బాబోయ్ ఛే నాకు దుఃఖం వచ్చేస్తుందరా, బాధ వచ్చేస్తుందరా అని అనుకుంటూ వెళ్తున్నారంట. యేసు ప్రభు ఇంకో రూపంలో వాళ్ళతో కలిసాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 3. ఈ 3 నడుచుకుంటూ వెళ్తున్నారంట. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే పక్కనే ఇలా చెప్పి, ఏంటి మీరు మాట్లాడుకుంటున్నారా అన్నాడంట. ఎవరు? యేసు ప్రభు. వాళ్ళు ఈయన చూసి, ఏ బాబా నీకేం తెలియదేంటి అన్నారు. ఏంటి దేని గురించి మాట్లాడుకుంటున్నారంటే, అసలు నువ్వు యెరూషలేములో ఉంటున్నావా? మనం చూడండి, ఒక్క లంకలో ఉంటున్నావు నువ్వు, ఒక్క లంకలో ఏం జరిగిందో తెలియదా నీకు? ఇక్కడే ఉన్నావు కదా, ఏదో అమెరికాలో ఉన్నాడు బిల్డప్ ఇస్తామేంటి, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదా అని మాట్లాడుకున్నట్లుగా యెరూషలేములో ఉన్నా కదా, నిన్న కాక మొన్న ఏమైందో ఆ మాత్రం తెలియదు నీకు అని అంటే, ఏమైంది నాకేం తెలియదు అంటున్నాడు ఆయన. ఎవరు? యేసు ప్రభు. అప్పుడు వెంటనే ఆగిపోయి, మా ప్రభుని చంపేశారు, ఘోరంగా సిలువేసేశారు, భయంకరంగా శిక్షించేశారు, ఆయన సమాధిలో పెట్టేశాం, కాకపోతే పొద్దున్నుంచి కనపట్లేదు ఆయన, ఎవరు ఎత్తుకుపోరేమని బాధగా ఉంది మాకు
అని అంటే యేసుప్రభుకి బీపీ రేజ్ అయింది. ఇప్పుడు ఈ ఎదవలందరినీ నేను ఎప్పుడు శుద్ధి చేయాలరా బాబు అని అనుకుని, ఒరే యేసుప్రభు లేడండి, సమాధిలో పెట్టేశారండి, ఎత్తిపోయారండి అని మాట్లాడుతుంటే అప్పుడు తిట్టాడు ఆయన. ఏమని? ఇప్పుడు లూకాసు వార్తకు రండి, మళ్ళీ వాళ్ళని ఇంకా ఆయన లేచిన తర్వాత ఇంకా ఏక తిట్టడమే ఆయన పని. లూకాసు వార్త 24వ అధ్యాయము 13 నుంచి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. ఏమని సంభాషించుకుంటున్నారు? వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచూ ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగగా వారి దుఃఖముఖులై నిలిచిరి. ఏంటి బాబు మీరు ఒకరు మాట్లాడుకుంటున్నారు అన్నాడు ఈయన. వెంటనే నడిచెళ్ళి వాళ్ళు సడన్గా ఆగిపోయి ఆయన ఇంక చూసి మొఖాలు ఇలాగ దిగాలకు పెట్టేసేసి చూస్తున్నారు. అదేంటి అలా చూస్తారా? నేను ఏమడిగాను అంటే, నీకు ఒక్కడికే తెలీదా అసలు యెరూషలేము ఏదో జరిగింది? అసలు యెరూషలేములో ఉంటున్నావు నువ్వు? ఇక్కడే పుట్టావా? ఇక్కడే పెరిగావా? ఇదేనా నీ ఊరు? ఈ ఊరేనాది. మరి నీకు తెలీదా ఏం జరిగిందో? ఏం జరిగిందండి ఎటకారంగా అడుగుతున్నావేంటి అన్నట్టుగా అడుగుతున్నారు. అప్పుడు ఏమంటున్నాడు ఆయన? వారు దుఃఖముక్కలని నిలిచిరి. వారిలో క్లెయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు అక్కడవే ఎరుగవా అని ఆయన అడిగను. ఆయన, అవి ఏంటి నాకు తెలియదు అన్నట్టుగా వారిని అడిగినప్పుడు వారు, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించరు నీకు తెలీదా అని ఆయనకు చెప్తున్నారు. సిలువ వేయబడిన వాడికే పాఠం చెప్తున్నారు ఇక్కడ. చనిపోయిన యేసు ప్రభుకే ఎవరెవరు వేసారో సిలువ, ఎక్కడ వేసారో, ఎలాగేసారో అంత చెప్తున్నారు. వేయించుకున్న వాడికి ఆయనకి ఎలా ఉంటుంది? అబ్బా మాస్టర్కే పాఠాలు చెప్పారు రకలరా మీరు అనుకుంటున్నాడు ఆయన. అప్పుడు ఏం చెప్పాడు? ఇశ్రాయేలు విమోచించువాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటమే. ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవతలు తనకు కనబడి ఆయనను బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విషయం కలుగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిది కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా అని సైలెంట్గా అనకూడదు. ఏమన్నాడు తెలిసి అక్కడ? ఒరే పనికి మాలేళ్ళారా, అవివేకులారా, మందమతులారా, బుద్ధి లేనుళ్ళారా, 3.5 సంవత్సరాలు మీతో పాటు ఉండి చెప్పిన పాఠమే చెప్తే అంతా మర్చిపోయి బుద్ధి జ్ఞానం లేదేంట్రా అని చెప్తాడు. అదేంటి అలా సీరియస్ అవుతావు అని అనగానే అప్పుడు చెప్తున్నాడు ఆయన. అందుకని అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమతులారా అంటే అర్థం ఇందాక చెప్పాను మీకు, మైండ్లో జబ్బున్న వారులారా అని. మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమను ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తను కూర్చిన వచనములు భాగం వారికి తెలిపాడంట. విషయం చెప్తాను. అప్పుడు ఏమన్నాడంట? లేఖనాల్లో ఉన్న మాటలన్నీ చూపించి, ఇదిగో ఇక్కడ ఏమనుంది అన్నాడు. మోషే గారు ఏం చెప్పారు? యేసుప్రభు తిరిగి లేస్తాడు ఉందా? ఇక్కడ ఎవరు చెప్పారు? జకరయ్య గారు ఏం చెప్పాడు? తిరిగి లేస్తాడు. ఇక్కడ యెషయా గారు ఏమని చెప్పాడు? తిరిగి లేస్తాడు. మరి ఎంతమంది చెప్తున్నప్పుడు యేసుప్రభుని ఇంకా సమాధిలో చూస్తున్నారండి మీరు అన్నాడు. వీళ్ళకి బుర్ర పని చేయలేదు. నిజమేరా, మన గ్రంథంలో గురించి ఈయన ఇంత ఇలా కరెక్ట్గా చెప్పేస్తున్నాడు అని అన్నప్పుడు సరే అని అలా మాట్లాడుకుంటూ ఎదరికి వెళ్ళినప్పుడు చీకటి అడిపోయింది. వెళ్ళి ఊరు వచ్చేసింది, అమ్మాయి అనే ఊరు. ఈయన ఇంకా కొంచెం ఎదరికి వెళ్ళాలి. వెళ్తుంటే, ఏమన్నా గురువు గారు
ఎక్కడికి వెళ్తున్నారని అంటే, ఇంకా ఎదరికి వెళ్ళాలి అన్నాడు. చీకటి పడిపోయింది కదండి, ఈ రోజు మా ఇంటికి వచ్చేయండి, రేపు పొద్దున వెళ్దురని అన్నారు. వీళ్ళిద్దరు కలిపి ఈయన తీసుకుని వెళ్ళిపోరు. ఎక్కడికి? వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చీకటి పడిపోయింది కదా, చీకటి పడగానే మనం ఇప్పుడు ఏం చేయాలి? తినాలి. పేకల దాకా తినేసి పడుకోవాలి కదా, ఇంకా పని ఏముంది మనకి? తిందామనుకు నువ్వు భోజనం, వాళ్ళు రొట్టెలు ఎక్కువ తింటారు, మనం అన్నం తింటాం. వాళ్ళు ఏం తింటారు? రొట్టెలు తింటారు. వాళ్ళు రొట్టెలు తిట్టి, మొహమాటం పడకండి బాబు, తినండి బాబు అన్నారు ఆయన్ని. ఎందుకు? ఈయన గెస్ట్. వాళ్ళిద్దరికి ఎవరెళ్ళు? ఈయన చుట్టం కాబట్టి వచ్చిన గెస్ట్కి, వచ్చిన చుట్టానికి భోజనం పెట్టాలి కాబట్టి తినండి బాబు అని చెప్పి అక్కడ రొట్టెలు అవి పెట్టి అన్నప్పటికీ ఈయన ఒక రొట్టె ఇలా ఎత్తుకున్నాడంట. ఇలా ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇలా విరిచాడంట రొట్టెని. ఎప్పుడైతే ఇలా రొట్టెని విరిచాడో, కృతజ్ఞతాస్తుతులు దేవునికి సమర్పించి, వీళ్ళకి వెంటనే సిలువ వేయబడక ముందు ఆయన అప్పగింపబడిన రాత్రి ఆయన ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఏం చదువుకుంటాం మనం? కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుతాం కదా, ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, దీన్ని తినుడని ఆయన చెప్పిన లేఖనం టక్కమని గుర్తొచ్చింది. మరియమ్మ గారికి యేసు ప్రభు ఎలా గుర్తొచ్చాడు అని అంటే, అమ్మా మరియా అని అనగానే టక్కన వచ్చేసింది. ఇక్కడ ఈ రొట్టెని చెప్పగానే, అయ్య బాబు ఈయన మనం ప్రభువురా అని అనుకునే లోపల టక్ మనం మాయమైపోయాడు ఆయన. తెలిసిపోడా? ఇలా ఒక్కొక్కరికి ఆయనకి లేచిన తర్వాత సమాధుల వెంటబడి పరిగెడుతుంటే యేసు ప్రభు వాళ్ళందరినీ తోలి తీసి ఆరేసేసాడు. నేను లేస్తానని తెలిసిన తర్వాత మీరు సమాధి దగ్గరికి పనేంటి అని అన్నారు. అంటే ఇప్పుడు క్రైస్తవులందరూ సమాధుల దగ్గరికి వెళ్ళి డెకరేషన్ చేస్తున్నారంటే వీళ్ళు చేసే పనేంటి? యేసు ప్రభు వారి మాట నమ్మకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, వీళ్ళ పెద్ద పేర్లు వచ్చేస్తాయని మేము పెద్ద క్రైస్తవులము, అయ్య బాబా మా అంత భక్తులు లేరు, మా అంత తోపులు లేరు, మేము చాలా పెద్ద గొప్ప భక్తులమని పెద్ద పేరు వచ్చేస్తుందని పెద్ద గొప్పకి సమాధుల దగ్గరికి వెళ్ళి ఎవరి చేతుల్లో దెబ్బలు తింటున్నారు తెలుసా? దేవుని చేతుల్లో దెబ్బలు తింటున్నారు వీళ్ళు, గుడ్డి భక్తులు. ఇక కొంతమంది చూద్దాం, ఈస్టర్ అని పేరు చెప్పుకుని యేసు ప్రభు లేచాడని అప్పటి వరకు పాటలు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. ఎప్పుడు గెలిచాడు ఈయన? 2000 సంవత్సరాల కిందట. ఆ 2000 సంవత్సరాల కిందట లేచిన ఆ మాట ఇప్పుడు ఇంకా పాడతానే ఉంటున్నారు. కానీ ఆయన గెలిచాడు, లేచాడు, ఈరోజు పరలోకమందుండి రాజ్యపు పగ్గల పట్టుకుని పరిపాలన చేస్తున్నాడు. ఆయనతో పాటు 12 సింహాసనాలు పరిపాలన చేస్తున్నాయి. ఈరోజు ఆయన సువార్త, ఆయన వాక్యం, ఆయన మాటలు, ఆయన మరణ పునరుద్ధానములు ప్రపంచమంతా చాటి వెళ్ళిపోతుంది. అయినా సరే పిల్లోడంట పుట్టాడు, పెరిగాడు, పెద్దోడయ్యాడు. ఆడికి ఉద్యోగం కూడా వచ్చేసింది, పెళ్ళి అయిపోయింది, ఆడికి కూడా పిల్లలు పుట్టేశారు. కానీ ఇంకా వాళ్ళ అమ్మ ఆ ఉయ్యాల తట్టు దగ్గర ఉండి జోజోలాలి జోజో అంటుంది అనుకో, ఏమనాలి ఇప్పుడు? ఈరోజు క్రైస్తవులు 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు వారి రిజరెక్షన్ జరిగింది. ఆయన తిరిగి లేచిన తర్వాత అపోస్తులు ఆ ఒక్కసారి సమాధి దగ్గర తొట్టుపడ్డారు. ఆ తర్వాత మరి వాళ్ళ కళ్ళు తెరుచుకున్నారు. యేసు ప్రభు వారు వచ్చి ఫైనల్గా ఎలా దులిపడి తెలుసా? ఇప్పుడు చదవండి, మార్కు సువార్త 16వ అధ్యాయము. డైరెక్ట్గా వచ్చేసాడు ఇప్పుడు ఇంట్లోకి. వచ్చేసి 11 మంది శిష్యులు భోజనముకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూసిన వారి మాట నమ్మనందున ఏం చేశాడంట? ఆయన నమ్మలేదంట ఆయన చెప్పిన మాటలు. అందుకు ఆయన ఉగ్రుడైపోయాడు, ఒక్కసారిగా కోపపడిపోయి నమ్మనందున వారు అపనమ్మక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తం వారిని గద్దించాడంట. ఏమని గద్దించాడు? వెళ్ళండి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి, మందమతులారా, అవివేకులారా, దుర్మార్గులారా, ఇన్ని సంవత్సరాలు మీతో ఉండి నేను చెప్పిన మాటలన్నీ తొంగలో తొక్కేసి పండగలు చేస్తున్నారా? పండగలు మీరు ఈస్టర్లో
సమాధుల పండుగలో గుడ్డు ప్రేడీలు చేస్తున్నారా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పాలి, నమ్మిన వాళ్ళందరికీ బాప్తిసం ఇవ్వాలి. నువ్వు ప్రతి ఒక్కరికి ఇగో నా మరణ పునరుద్ధరణ ఇక్కడ ఆగిపోవడం, మొత్తం ప్రతి ఒక్కరికి అందాలేనంటే నువ్వు ఈస్టర్ పండుగ చేస్తున్నావా? ఈస్టర్ పండుగ చేసి ఏమైనా చేస్తారా? ఏమైనా ఈ సిలువను కూర్చున్న వార్త ఏమైనా గంభీరంగా అందరికి నచ్చిపడినట్లుగా ఏమైనా చెప్తారు? పెద్ద కేకలు, హల్లెలూయాలు, స్తోత్రాలు తప్ప ఏముండవు అక్కడ. ఇదంతా అయిపోయిన తర్వాత కొంతమంది ఇక్కడేమో అరిసివాడు అరిస్తేనే ఉంటాడు, కరిసివాడు కరిస్తేనే ఉంటాడు. ఇంకా భోజనాలు రావట్లేదంటే చూసి కూడా చూస్తూనే ఉంటారు. భోజనాలు వచ్చిన తర్వాత భోజనాలు వచ్చి ఇంకా ఆపండి చాలు, ఈస్టర్ అయిపోయింది, పండగ అయిపోయింది, లేచాడు అయిపోయింది, అంతే. ఇప్పుడు ఏంటి? తినేద్దాం, టైం అయిపోయింది, కోడి మాసం కూరట్టుకొచ్చేయండి, నాకు ముక్కలు లేదు, నాకు కక్కలు లేదు, సాంబార్ సప్పిడి ఉప్పిడి, ఇంటి కట్టుకెళ్ళిపోవాలి, సాయంత్రం మా ఆయన కట్టుకోవాలి, లేకపోతే మా పిల్లలు కట్టిపోవాలి, దాచేయాలి. కొంత చికెన్ దాచేయండి, కొంత మటన్ దాచేయండి, సాంబార్ తీసేయండి, అన్నం దాచేయండి, పెరుగు దాచేయండి, పలావ్ దాచేయండి. ఈ దరిద్రమైన లక్షణాలన్నీ ఈ పండుగలో ఉంటాయి. యేసు ప్రభువారు లేచిన తర్వాత, రెజరెక్షన్ జరిగిన తర్వాత ఎక్కడైనా వాళ్ళు పార్టీలు, పండగలు, భోజనాలు వండుకుని ఆనందం దాన్ని చేసినట్టున్నాయా? ఇంకో దరిద్రం చెప్పమంటారా? యేసుక్రీస్తు వారి కాలంలో శిష్యులు ఒక్కసారి తొట్టుపడి సమాధి విషయంలో. ఆయన వచ్చి ప్రత్యక్షంగా కనపడి వాళ్ళని గద్దించిన తర్వాత ఈ ప్రాణాలు దేవుని కోసమే అని వాళ్ళ ప్రాణాలను కూడా పనంగా పెట్టి సువార్త చెప్పడానికి ముందుకు సాగిపోయారు. చచ్చిపోయారు వాళ్ళు, పీకులు నరికించుకున్నారు, సిలువలు వేయించేసుకున్నారు. వాళ్ళు కూడా ఘోరాతి ఘోరంగా చంపబడ్డారు. శిష్యులు భయంకరంగా చంపేశారు శిష్యుల్ని. ఆనాటి క్రైస్తవుల్ని ఘోరాతి ఘోరంగా చంపేశారు ప్రభుత్వాలు. అయినా సరే ఎక్కడ తగ్గలేదు వాళ్ళు. ఎక్కడ తగ్గకుండా యేసు ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పమన్నాడు. అంతే, చెప్పడమే వీళ్ళ బాధ్యత. ఎక్కడ కూడా యేసు ప్రభు లేచిన తర్వాత కోడి మాసాల కూరలు వండుకుని, బిర్యానీలు తెచ్చుకుని, క్యాటరింగ్లకు పురమాయించుకుని, యేసు ప్రభు నువ్వు లేచే కదా, ఇదిగో మేము పార్టీ చేసుకుంటున్నాం అని ఎక్కడ ఏ క్రైస్తవులు కూడా బైబిల్లో ఎవ్వరూ చేయలేదు. వాళ్ళు చేసింది ఏంటంటే, యేసు ప్రభు లేచిన తర్వాత వాళ్ళకి బహుధైర్యం వచ్చేసింది. మా ప్రభు లేచాడు, మా ప్రభు చనిపోయేవాడు కాడు, చనిపోయిన సమాధిని బద్దలగొట్టి లేచిన మహావీరుడు నా ప్రభు. నువ్వు నేను ఆయన నమ్ముకుంటే, ఆయన దారిలో ఆయన ఇచ్చిన నిబంధన పాటిస్తే మనం కూడా సమాధులను బద్దలగొట్టి లేచే ఒక దినముంది. నమ్ముతున్నావా? మరి యేసు ప్రభు నమ్ముతున్నావా అని గట్టిగా చెప్పి అనేక మందికి సువార్త చెయ్యాలే తప్ప కానీ ఏదో మనమే మన సన్నిధిలోనే మన ఒక చోటే మన మందిరంలో కూర్చుని భజన చేసేసుకుని హల్లెలూయాలు చెప్పి స్తోత్రాలు చెప్పేసుకుని పాటలు పాడేసి వెంటనే అన్ని పక్కన ఆడేసేసి శుభ్రంగా తినేసి కొట్టేసుకుని తన్నేసుకుని గిల్లేసుకుని ఇష్టానుసారంగా జీవించేసి ఈస్టర్ పండుగ బలి చేసేసాం, క్రిస్మస్ పండుగ బలి చేసేసాం. ఇటువంటి పనికి మాలిన క్రైస్తవులు ఈరోజు సమాజంలో ఉన్నారు. వీళ్ళకి వాక్యం తెలీదు, పాస్టర్లకు తెలియదు, విశ్వాసులకు తెలియదంటే పోనీ అనుకుందాం, పాస్టర్లకు కూడా తెలియదు. యేసుప్రభు ఎవరిని తిడుతున్నాడు? ఇప్పుడు పాస్టర్లని తిట్టాడు. అక్కడ మందమతులారా, గుడ్డివారులారా, అవివేకులారా, ఎక్కడున్నారా మీరు? నేను లేస్తే మీరు ఇంకా సమాధుల దగ్గరికి వెళ్తున్నారేంట్రా? నేను లేస్తే ఇంకా పండగలు చేసుకుంటున్నారేంట్రా మీరు అని యేసు ప్రభువు గద్దించి ఖండించి గడ్డి పెట్టాడు ఆనాడు. మరి అదంతా వ్రాయబడి ఉన్నప్పుడు అయ్యో ఆ రోజు వాళ్ళే సమాధుల దగ్గరికి వెళ్తే వాళ్ళనే తిట్టాడే, ఈరోజు మనం వెళ్తే మనల్ని తిట్టడా? యేసు ప్రభువు రెజరెక్షన్కి సమాధులకి ఏంటి సంబంధం అని చెప్పి బుద్ధున్న వాళ్ళు ఎవరైనా సరే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, వాక్య ప్రకారంగా నడుచుకోవాలి. ఆయన చెప్పిందేదో చెయ్యాలి, చెప్పంది చెయ్యకూడదు. కానీ వీళ్ళు ఏంటంటే చెప్పందే చేస్తారో, చెప్పింది మానేస్తారు. ఇదే దేవునికి మహిమ వెళ్ళిపోతుంది, గాడిద గుడ్డ వెళ్తుంది దేవునికి మహిమ. వాక్యాన్ని బట్టి చూస్తే, దేవుడు వ్రాయించుకున్న మాటలను బట్టి చూస్తే దేవుణ్ణి బాధ పెడుతున్నారు. ఒకనొక దినాన్న ప్రభువా మేము ఈస్టర్ పండుగలు చేయలేదా, గుడ్డు ఫ్రైడేలు చేయలేదా, మట్లాదివారాలకి మట్లట్టుకుని తిరగలేదా, అయ్యి బాబు బోల్డ్ అని పని చేయలేదా, మేము బాప్తిసం తీసుకోలేదంటే యేసు ప్రభు ఏమంటాడు? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి
పొండి, వెళ్ళి పొండి. అక్రమం చేసేవాళ్ళు మీరు, నా వాక్య ప్రకారం నడుచుకునేవారు కాదు మీరు, మీ ఇష్ట ప్రకారంగా జీవించేవాళ్ళు. ఈస్టర్, గుడ్ ఫ్రైడే వీటిని ఆచరించడం కాదు, పండగలు చేసుకోవడం కాదు. యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానములను ప్రపంచానికి చాటి చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేటి చెప్పాలి. ఈరోజు వీళ్ళకే అర్థం అవ్వలేదు, ఈస్టర్ పండగలు చేసుకుంటున్నారు. ఎందుకు చనిపోయాడంటే తెలియదు వీళ్ళకి. యేసుక్రీస్తు రక్తం ఎందుకు కార్చాడు తెలీదు, సిలువ ఎందుకు వేయబడ్డబడ్డాడు తెలీదు, ఆయన 3వ దినాన్ని ఎందుకు లేచాడు తెలీదు. పాపుల నిమిత్తం యేసు ప్రభు వారు సిలువేయబడ్డా ఏమో, ఎవరు పాపులు ఏమో, వాళ్ళెవరో మాకు తెలీదు, వాళ్ళు ఏ దేశపు వాళ్ళు మాకు తెలీదు. పిచ్చోళ్ళారా, నువ్వు నేను భూమి మీద ప్రతి ఒక్కరం పాపులమే. పాపులము కాబట్టే పాపాలు చేస్తున్నాం, పాపులము కాబట్టే పాపాలు చేస్తున్నాం, ఘోరాలు చేస్తున్నాం, భయంకరమైన దుష్టక్రియలని చేస్తున్నాం, అబద్ధాలాడుతున్నాం, వ్యభిచారాలు చేస్తున్నారు, దొంగతనాలు, దోపిడీలు, నరహత్యలు, వ్యభిచారములు, సమస్త దుర్నీతి అంతా పాపం ఉన్నవాడే చేయగలుగుతాడు. జ్వరం ఉన్నవాడికే తలకాయ పోటు, కాళ్ళు లాగటం, అర్థమవుతుంది మీకు? లోపల జ్వరం ఉంది, పైన తలకాయ పోటు, కాళ్ళు లాగడం, కంతలు గుప్పేయడం, బుర్ర తిరిగిపోవడం, ఇలాంటి సూచనలు ఉంటాయి కదా. ఏమ్మా ఎందుకు అలా ఉందంటే లోపల ఏముంది? జ్వరం ఉంది. లోపల పాపం ఉంటేనే పాపపు క్రియలు, బూతులు, భయంకరమైన బూతులు, చెప్పుడుకుంటే మాటలు, ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ, ఎలా పడితే అలా మాట్లాడడం, లేనిపోను సొల్లు కబుర్లు చెప్పుకోవడం, ఎవరో ఏదో చెబితే అదే నిజమని నమ్మేసి 10 మందికి పాకించేయడం, పనికిమాలిన వేషాలు, పనికిమాలిన మాటలు, దరిద్రమైన జీవితాలు. దేవుని సన్నిధికి వెళ్ళిపోయి నెత్తి మీద సింగులు వేసుకుని ప్రభువా ప్రభు అని ప్రార్థన, నా బాబే నా తండ్రి అనటం. ఇంటికి వచ్చేసి దరిద్రమైన పనులు, పేరుకు దేవుడు, మనం వేసి యాశలన్నీ పనికి మాలిన పద్ధతులు. ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు ఈస్టర్లు చేసేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరూ దేవుని దగ్గరికి వెళ్ళిపోయి తాగుబోతులు, తిరుగుబోతులు, నానా శంకర జాతి మనుషులందరూ ఈరోజు దేవుని సన్నిధిలో కనబడుతున్నారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నా ఆవరణమును తొక్కుటకు మీకు ఎవరు అధికారం ఇచ్చారని అడిగాడు దేవుడు పనికి మాలిన వాళ్ళని. నా ఆవరణంలోకి వచ్చి నా మాటలు వినడానికి, నా మాటలు చెప్పడానికి మీకు ఎవరు చెప్పారు, ఎవరు పిలిచారు మిమ్మల్ని అన్నాడు. పనికి మాలిన వారిని. ఈరోజు అలాంటి వాళ్ళందరూ వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో పండగలు చేసేస్తున్నారు. దేవుని సన్నిధిలో దేవుని పేరు చెప్పి రకరకాలుగా వాళ్ళు విజృంభలు చేస్తున్నారు. చేసేవన్నీ లోకంలో పనులు, పేరుకు మాత్రం దేవుడు. ఇలాంటి వారు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? నిత్యాగ్నికి. అయ్యో మేము బాప్తిసం తీసుకున్నామే అయినా వెళ్ళిపోతావు, అయ్యో మేము ప్రార్థన చేసామే అయినా వెళ్ళిపోతావు, అయ్యో మేము పాటలు పాడామే, అయ్యో మేము పలానా భోజనాలు పెట్టించామే, అయ్యో మేము అది చేసామే, ఇది చేసామే, సిమెంట్ మూటలు ఇచ్చామే, ఇసుక ఇచ్చాము, కంకర ఇచ్చాము, ఐరన్ ఇచ్చాము, దేవుని పనికి బోళ్ళు పని చేసాము అయినా వెళ్ళిపోతావు నువ్వు. అంటే ఇవన్నీ సెకండరీ. మొట్టమొదటగా దేవుని వాక్యానికి విలువ ఇవ్వలేదు నువ్వు. దేవుని వాక్యానికి విలువ ఇవ్వకుండా ఎన్ని చేసినా అవన్నీ వ్యర్థం. దేవుడు చెప్పినట్టుగా చేసిన రోజున నువ్వు ఏమి చెయ్యకపోయినా, నువ్వు ఏమి ఇవ్వకపోయినా, దేవుడు చెప్పినట్టుగా చేసిన రోజున నువ్వు హైలైట్ అవుతావు, పరలోకానికి అర్హురాలు అవుతావు. పరిశుద్ధులకు తగినట్టుగా నడుచుకుంటే, దేవుని వాక్యాన్ని విన్నట్టుగా నడుచుకుంటే అప్పుడు నువ్వు పండగ చేయి. నువ్వు చేసేది ఏంటి? దేవుడే చేస్తాడు. అక్కడ పరలోకమంది ఆయనే చేస్తాడు. వాక్యాన్ని ఏమో తొంగలో తొక్కేసి, వాక్యాన్ని ఏమో నిష్టానుసారంగా చేసేసేసి డ్యాన్స్లు వేస్తాను, నేను డీజేలు పెట్టుకుంటాను, క్రిస్మస్లు చేస్తాను, ఈస్టర్లు చేస్తాను, కూడి తింటాను, గడ్డి తింటాను, ఈ గందరగోళం చేస్తాను, ఇవన్నీ చేస్తానంటే మాత్రం దేవుడు చూస్తూ ఊరుకోడు. పొద్దున్న చెప్పాను అదే, క్రొత్త నిబంధనకు సాక్ష్యం ఏది? యేసుక్రీస్తు వారి రక్తం. క్రొత్త నిబంధనలో ఆయన చెప్పిన రూల్స్ అన్ని పాటించకపోతే దహించు అగ్ని అయి వస్తున్నాడు ఆయన. ఆగమన మేఘారూఢుడై వస్తున్నాడు యేసు ప్రభు. నువ్వు చేసే ప్రతి క్రియకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు.
మన ఒళ్ళు దగ్గరెట్టిన భక్తి చెయ్యకపోతే, బైబిల్ విషయంలో, ఇతర మతాల విషయంలో ఎలా ఉన్నా ఎలా పోయినా పర్వాలేదు, కానీ క్రైస్తవ్యం విషయానికి వచ్చేసరికి బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని భక్తి చెయ్యకపోతే, వాక్యానుసారంగా నీవు జీవితం ఉండకపోతే తోలు తీసి ఆరేయడానికి సిద్ధంగా ఉన్నాడు యేసు ప్రభు. కాబట్టి పండగలు ముఖ్యమా, వాక్యం ముఖ్యమంటే వాక్యమే ముఖ్యం. వాక్యానికే పెద్దపీట వేయాలి కానీ పండగలకు కాదు. ఒకవేళ నువ్వు పండగ చేసి యేసు ప్రభు వారి మరణాన్ని నేను ఒక పండగ రూపంలో చూపించాలనుకుంటే మొదట నువ్వు అలా జీవించి చూపించు. యేసు ప్రభు అన్నట్టుగా వాక్యానుసారంగా నువ్వు జీవించి అప్పుడు చూపించు. నీ బ్రతుకు చూపించు, 10 మందికి నీ బ్రతుకు చూపించు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత నా బ్రతుకు ఇలా ఉంది, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత నా జీవితం ఎలా మార్చుకుని, నా ప్రభు ఎలా మార్చండి నన్ను. ఒకప్పుడు నేను ఎలా ఉండేదాన్ని, ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉన్నాను, నా ప్రభు మార్చాడు. నాలో లోక సంబంధమైనవి ఏమి లేవు. సినిమాలు లేవు, సీరియల్ లేవు, రాజకీయాలు లేవు, దొంగతనాలు లేవు, దోపిడీలు లేవు, వ్యభిచారాలు లేవు, ఏమీ లేవు. పరిశుద్ధమైన జీవితాన్ని ఈరోజు నేను అనుభవిస్తున్నాను అని నువ్వు చెప్పగలవా? చెప్పేంత స్థితిలో ఉంటేనే ఈస్టర్ పండగ చెయ్యాలి. అక్కడ ఆ స్థితి నీకు కలిగితే పండగ చెయ్యవు, ఆయన గురించి చచ్చిపోతావు, ఆయన పనిలో నిమగ్నమైపోతావు. వాక్యము అంత లోతుగా అంత దీర్ఘంగా నీ మనసులోకి వెళితే నువ్వు దేవుని కోసం నీ తలను కూడా తీసేసుకోవడానికి కూడా వెనకాడవు. అది దేవుని వాక్యానికి ఉన్న సత్తా, దేవుని వాక్యానికి ఉన్న పవిత్రత, పరిశుద్ధత. కాబట్టి దేవుని వాక్యానికి పెద్దపీట వేద్దాం, పండుగలన్నీ పక్కన పెడదాం. అర్థమైంది మీకు? ప్రార్థన చేసుకుందాం.